ఒకప్పుడు అంబేద్కర్ వాది, ఆ తర్వాత విప్లవవాది, ఆ తర్వాత ప్రజల కోసం తిరిగాడు, ఆడాడు, పాడాడు, శవాలు మోసాడు, అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడాడు శవాలను మీరు తల్లిదండ్రులకు ఇచ్చేయాలి. తర్వాత చచ్చిపోయే ముందు ఇట్లా అయ్యేటట్లేదని కాంగ్రెస్కు దగ్గరయ్యాడు. రాహుల్ గాంధీని కలిశాడు, సోనియా గాంధీని కలిశాడు, మీరు తెలంగాణ ఇవ్వాలని. ఆఖరికి తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ తెలంగాణను బాగు చేయాలని చెప్పడానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రజాభవన్ అని, ఆ భవన్ నేను చూసిన, ఇప్పుడు బట్టి గారు ఉన్నారు, ఒకరోజు డిన్నర్కి పిలిస్తే పోయి చూసిన, అబ్బో అంత పెద్ద భవన్ ఇది ఆ రాష్ట్రంలో లేదు. అంత పెద్దది కట్టుకొని దాంట్లో కూర్చున్నాడు. ఈయన 8 గంటలు ఎండలో కూర్చుంటే ఈయనకు కనీసము రమ్మని లోపలికి విలువని కేసీఆర్. అటువంటి మనిషి మళ్ళా కాంగ్రెసు అధికారంలోకి రావాలని ఊరేగింపులో తిరిగి ఖమ్మంలో రాహుల్ గాంధీతో పాటు మీటింగ్లో పాల్గొన్నాక గుండె రోగం వచ్చి హాస్పిటల్లో పడి చచ్చిపోయాడు.